నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఇప్పుడు మనం చూస్తుంటే వైసీపీకి ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఫస్ట్ థింగ్ ఎందువల్ల అంటారు మీరు? అంటే ముగ్గురు ఎమ్మెల్సీలు గూడూరుకు సంబంధించినటువంటి చక్రవర్తి గారు, ఇంకా ఒకరి బహుశా మరి రాజశేఖర్ గారు, చిలకలూరుపేట అనుకుంటాను, పద్మశ్రీ గారు రాజీనామా చేసినట్టు గతంలో రాజీనామా చేశారు. బహుశా ఇప్పుడు ఏమైనా ఆమోదం పొందింది తెలియదు. ఇంకా ఆమోదించినట్టు కూడా లేనట్టున్నారు. టెక్నికల్ గా వైసీపీ ఎమ్మెల్సీలు ఎందుకు రాజీనామా చేశారు అంటే ఒకే ఒక కారణం. ఒక మొరటు సామెత ఉంది కదా, బెల్లం ఎక్కడుంటే అక్కడ చీమలు చేరుతాయని. కాబట్టి అధికారం ఉన్న దగ్గరికే వీళ్ళందరూ చేరుతట్టు కనిపిస్తుంది. ఒకటి రాజశేఖర్ గారికి సంబంధించినంత వరకు కొంత రీజన్ కాదు కానీ ఒక ఆయన కారణం అయితే చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఆయన గతంలో ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచారు. బహుశా ఇప్పుడు విడుదల రజనీ గారు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో చిలకలూరుపేట, అక్కడ ఆయనకి ఎమ్మెల్యే స్థానం కాకుండా రజనీ గారికి ఇచ్చారు. రజనీ గారికి ఇచ్చిన తర్వాత మరి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని 2019లో చెప్పారు. కానీ అందుకు భిన్నంగా జరిగిపోయింది. ఆయనకి ఎమ్మెల్సీ ఈకపోగా లాస్ట్లో ఇచ్చారు, ఈకపోగా ఆయనకే మంత్రి పదవి ఇచ్చినారు. అక్కడ ఆయన కొంత అసంతృప్తి ఫీల్ అయి ఉండొచ్చు. అయితే ఆ సమయంలో కానీ ఆయన రాజీనామా చేస్తుంటే ఆయనకి విలువ వచ్చి ఉండేది. అంటే 19 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా మరి రాజశేఖర్ గారి సీట్ అది చిలకలూరుపేట. బట్ కొత్తగా వచ్చిన విడుదల రజనీ గారిని ప్రోత్సహిద్దాం, బీసీలు ప్రోత్సహిద్దాంతో ఆమెకి ఇచ్చారు. అయితే అస్యూరెన్స్ ఏమి ఇచ్చారంటే జగన్ పబ్లిక్ మీటింగ్లోనే ఇచ్చాడు. రాజశేఖర్ గారికి మేము ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారన్నాడు. 19 ఎన్నికల్లో గెలిచారు, మంత్రి పదవి లేదు, ఎమ్మెల్సీ కూడా చివరిలో ఇచ్చారు. ఆ సమయంలో కానీ ఆయన రాజీనామా చేస్తుంటే ఆయనకి అప్పుడు క్రెడిబిలిటీ ఉండేది, ఎస్ అన్యాయం జరిగింది కదా అని. కానీ 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న రోజులు ఉండి 24 ఓడిపోయిన తర్వాత వచ్చేసాడు. అంటే అది కొంచెం ఓడిపోయినారు కాబట్టి వెళ్ళిపోయినాడు అంటారు. కాబట్టి ఆయనకు ఆ రీజన్ కొంత బాధ కలిగి ఉండొచ్చు. కానీ ఆ సమయంలో రాజీనామా చేసింటే ఒక రకంగా ఉండేది. ఇప్పుడు ఆయనకి సంబంధించిన అది అంశం. రెండో అంశం, ఈ బల్లి దుర్గా ప్రసాద్ గారు అబ్బాయి చక్రవర్తి గారు వ్యక్తిగతంగా మంచి వ్యక్తే. కాకపోతే ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఆయన రాజకీయానికి పనికొచ్చేది కాదు. ఎందుకంటే బల్లి దుర్గా ప్రసాద్ గారు తెలుగుదేశం నుంచి వచ్చారు, ఎంపీ అయ్యారు. అయితే ఎంపీగా వారు చనిపోయారు మధ్యలో కరోనా సమయంలో. చనిపోయినప్పుడు ఈ వారసుడిగా ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. వాళ్ళ కుటుంబ సభ్యులకి టీటీడీలో అవకాశం కూడా ఇచ్చారు. మంచి ప్రోత్సాహం జగన్ గారు ఇచ్చారు. కానీ ఓడిపోయిన వెంటనే వాళ్ళు వెళ్ళడం అనేది చాలా యంగ్ టర్క్ అతను బల్లి చక్రవర్తి గారు. వ్యక్తిగతంగా మంచోడే కానీ ఈ పొలిటికల్ డెసిషన్ మాత్రం అతని రాజకీయాలకి అడ్డంగా మారుతుంది. బహుశా వైసీపీలో ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు తీసుకున్నారు, అది వారి పొరపాటు. ఏదైనప్పటికీ కూడా సాధారణంగా ఓడిపోయిన తర్వాత వెళ్ళేవాళ్ళు 190 మంది ఓడిపోయిన తర్వాత వెళ్ళేవాళ్ళు అందరూ కూడా అధికారంలో పోయారు. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోవడం కోసం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. కానీ సాధారణంగా తాయిలాలు అంటే ఆశ చూపించి ఇటువంటి జంపింగ్లన్నీ చేస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అది ఈ రోజు తెలుగుదేశం ఉంది కాబట్టి తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నాం. అదే ఒకళ్ళు వైసీపీ ఉంటే వైసీపీ గురించి మాట్లాడి ఉండేవాళ్ళం. ఏదో ఒక ఆశ చూపించి, పదవుల ఆశ చూపించి సాధారణంగా ఇలాంటి వాళ్ళందరినీ లాక్కుంటూ ఉంటారని కూడా వింటున్నాం. మేబీ ఎటువంటి బెనిఫిట్స్ వీళ్ళకి చూపించి ఉంటారంటారు? ఇప్పుడున్న వాళ్ళకంటే ఇంతకుముందు వైసీపీ నుంచి జంప్ అయిన వాళ్ళకే ఎటువంటి అధికారము ఇవ్వకుండా, ఎటువంటి పదవి ఇవ్వకుండా కూర్చోబెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళ పరిస్థితి కూడా అంతే. పాయింట్ ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వీళ్ళు జగన్ గారు గెలిచింటే రెండోసారి వీళ్ళు వెళ్ళుంటారా? వీళ్ళు ఎవరు వెళ్ళుంటారు. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మరి రాజశేఖర్ గారే. మరి రాజశేఖర్ గారు పోతూ నాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది చెప్పారు. మీరు 2019 నుంచి 24 వరకు మధ్యలో కదా అన్యాయం జరిగింది. 19లో గెలిస్తే మంత్రి పదవి ఇస్తానన్నారు, ఇవ్వలేదు. అప్పుడు కానీ ఈ మాట్లాడుంటే విలువ ఉంటుంది. 19 నుంచి 24 వరకు అన్యాయం జరిగినప్పుడు ఆయన లెక్క ప్రకారం వైసీపీలోనే ఉండి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ పోయినారంటే అన్యాయం ఎట్ట అవుతుంది? అది ఓడిపోయినారు కాబట్టి వెళ్ళారు. అదే జగన్ గారు మళ్ళీ 24 గెలిచుంటే ఎందుకు పోయింటారా? ఎవరు పోయింటారు. అట్లే చక్రవర్తి గారు కూడా. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం ఏమి తాయిలాలు ఇచ్చింది ఏమో తెలియదు. కానీ వీళ్ళు పార్టీ నుంచి వెళ్ళడానికి ఒకే రీజన్ కనిపిస్తోంది, అధికారం పోయింది, వాళ్ళకి అధికారం ఉంది. కానీ దుర్గాప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి చక్రవర్తి గారు కానీ ఇంకొకరికి వైసీపీలోనే ఉండాలనేది నా కోరిక కాదు. బట్ ఆయన కానీ వైసీపీలోనే ఉంటే యంగ్ టర్క్ ఇప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి పెరుగుతాయి. ఆయన కానీ ఇక్కడే ఉంటే, అదే రిజర్వ్డ్ క్యాండిడేట్గా ఎమ్మెల్సీగా యంగ్ టర్క్గా ఉంటే ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్లో గ్యారెంటీ అయి ఉండేవాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి ఇస్తారో వాడికి తెలియదు. ఎమ్మెల్సీ పదవి ఏంటంటే ఆయన ఏం పట్టించుకోరు, ఓలే బోల్డ్ మంది అయిపోయారు. బట్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు రాజకీయంగా తప్ప పోయిన వారు
ఖచ్చితంగా ప్రాక్టికల్ గా రాజకీయాల వల్ల నష్టం. మళ్ళీ వైసీపీ వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి రాజకీయంగా వాళ్ళు వెళ్ళడానికి కారణం అధికారం పోయింది. కానీ ఈ స్టెప్ అనేది, ఎందుకంటే వీళ్ళు పెద్ద పర్సనాలిటీస్ ఏం కాదు, ఇప్పుడు వాళ్ళ ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు చక్రం తిప్పే వాళ్ళు ఏం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఎత్తిన పెట్టుకోదు, అధికారం పోయింది మనతో వచ్చారనుకుంటారు అంతే. కానీ మళ్ళీ వాళ్ళకి ఏది అవకాశాలు ఇస్తారని కూడా చెప్పలేము. ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయంగా వాళ్ళు తీసుకున్న స్టెప్ అనేది నష్టం. వైసీపీ అయినా తెలుగుదేశంలో అయినా వాళ్ళ అధికారం ఉంటే ఉంటారు, లేదా పోయారు. ప్రస్తుతానికి వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ టైంలో ఇలా ఎమ్మెల్సీలు రాజీనామా చేసి వెళ్ళిపోవడంతో వైసీపీకి ఎలాంటి నష్టం ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రాజీనామా చేస్తున్న వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద గుణపాఠాలు. ఇప్పుడు రాజీనామా చేసే వాళ్ళు ఎక్కువ మంది, ఈ ముగ్గురుగా పక్కన పెడితే చాలా మంది రాజీనామా చేస్తున్నారు కదా. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు కదా, ఇవన్నీ పెద్ద గుణపాఠాలు జగన్మోహన్ రెడ్డి గారికి. మనం నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాము, మనం ఏం పడితే అది ఇస్తాము అని అనుకుంటే ఎట్లే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది రాజ్యసభ సభ్యులు పోయిన వాళ్ళందరూ ఎవరు? ఆ పార్టీలో పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళు కాదు, పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళు అంతకన్నా కాదు. వాళ్ళకి ఇచ్చారు, యాడి నుంచి వచ్చారు ఆడికే పోయినారు మళ్ళీ వాళ్ళు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు అదే చెప్తారు. అది చాలా మంది ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళందరికీ వైసీపీ పెద్ద గుణపాఠం, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుణపాఠం. ఎందుకంటే మనం పవర్లో ఉన్నప్పుడు సామాజిక పొందికల పేరుతో, ప్రయోగాల పేరుతో మనం ఎవరికంటే వాళ్ళకి ఇద్దాము అని ఇచ్చిన వాళ్ళందరూ పోయినారు 90%. మీరు సిన్సియర్గా ఇచ్చిన వాళ్ళకు ఉన్నారు కదా. ఉదాహరణకు వరదు కళ్యాణి గారు ఉన్నారు, చాలా మొదటి నుంచి వైసీపీలో ఉన్నారు, ఆమె ఎమ్మెల్యేస్ ఇచ్చారు. ఇదే ఎంత బాగా పనిచేస్తున్నామే శాసన మండలిలో. ఇప్పుడు వరదు కళ్యాణి గారు లాంటి వాళ్ళు, మహిళ ఆమె, రాజకీయాల్లో ఎమ్మెల్సీగా ఫస్ట్ టైం. అలాంటి వ్యక్తి ఈరోజు చాలా గట్టిగా ఎమ్మెల్సీ శాసన మండలిలో నిలబడతా ఉంది, మహిళగా ఉండేవాడు. పార్టీ ఓడిపోయిన వాడు నిలబడతా ఉన్నారు. కాబట్టి అట్లాంటి ప్రయోగాలు, అట్లాంటి వాళ్ళకి ప్రోత్సహిస్తే ఎలా ఉంటారు? మీరు వచ్చినారనేసి రాజ్యసభ సభ్యుల్ని కొంతమంది, ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి బేదారావు చంద్రయాదవ్ గారు వాళ్ళ బ్రదర్ అనుకుంటారు, మస్తాన్ రావు గారు కావచ్చు, కృష్ణయ్య గారికి కావచ్చు, వాళ్ళందరూ వ్యక్తులగతంగా ఎట్లాంటి వాళ్ళన్నా కావచ్చు. కానీ ఏమైంది చివరకు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం గెలిపిస్తున్నారు, ప్రభుత్వం మాని వెంట మళ్ళీ ఆడిపోయినారు రాజ్యసభ సభ్యులు ఆడ కూడా. మళ్ళీ రేపు అధికారంకి వస్తే మీరు తీసుకుంటారు, మళ్ళీ వచ్చేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కాకుండా, నేను ఇంటి ముందు ప్రతినట్టు వరదు కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకో ఇంకోరికో ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పోవడం వల్ల వీళ్ళు, వైసీపీకి నష్టం లేదు, జరగాల్సిన నష్టం జరిపింది 2 నెలలు, కొత్తగా జరిగే నష్టం ఏం లేదు. కానీ ఇప్పుడు జరిగేదంతా లాభాలే. చివరికి వెళ్ళిపోవడం కూడా వైసీపీకి లాభం. జగన్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద హెచ్చరిక ఇది. మనం ఎవరిని పడితే వాళ్ళు లాయల్టీకి సంబంధం లేకుండా ప్రయోగాల పేరుతో, ఎవరో చెప్పారని పేరుతో ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే అధికారం ఉందని ఉన్న రోజులు ఉంటారు, సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోడుస్తారు. అదే మనం పర్ఫెక్ట్ గా ఉండే కళ్యాణి గారు లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు నిలబడతారు. అంటే దానికి ఇది ఒక ఇదంతా లాభం అంటారు జగన్ గారికి, పోయిన వాళ్ళ నష్టం కాదు. కాబట్టి ఇదంతా లాభాలు ఆయన తీసుకుంటే. కానీ సార్, సాధారణంగా ఇలాంటి వాళ్ళు వెళుతున్నారు, జంప్ అవుతున్నారు అనే టైం ఉప్పొందినప్పుడే కాస్త జాగ్రత్త పడి వాళ్ళని కాస్త బుజ్జగించడమో, లేకపోతే వాళ్ళని కాస్త నిమరడం ఏవో చేస్తూ ఉంటారు కదా రాజకీయాలు ఆలోచి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ విధంగా ఆలోచించట్లేదు? ఉన్నవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే అన్నట్టు ఇప్పుడు కూడా ఇంత జరిగినా సరే ఆ స్టబర్న్ మెంటాలిటీతో ఎందుకుంటున్నారు అనేది కొంతమంది వ్యాఖ్యలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ బుజ్జగించడాలు, రిక్వెస్ట్ చేయడాలు ఉండవు. మొదటి నుంచి కూడా తనతో ఉండే వాళ్ళతో గట్టిగా ఉంటాడు, గట్టిగా హామీలు ఇస్తాడు, నిలబడతాడు. వాళ్ళ కోసం ఎంతవైనా నిలబడతారు, వాళ్ళ భవిష్యత్తు కోసం నిలబడే వ్యక్తిత్వం. వెళ్ళాలనుకుని నిర్ణయించుకున్న వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలుసు కదా. ఏమన్నా చిన్న చిన్న బుజ్జగింపులతో పోయేవాళ్ళు కాదు కదా. వాళ్ళు అధికారం పోయింది కాబట్టి వెళ్తున్నారు, అధికారం ఆ పక్క ఉంది కాబట్టి వెళ్తున్నారు. ఇంక దీన్ని ఏం బుజ్జగిస్తాడు ఆయన? బుజ్జగిస్తున్న ఎన్ని రోజులు ఉంటారు? కాబట్టి ఆయన పోయే వాళ్ళకి పెద్ద రీజన్ ఉంటే బుజ్జగిస్తారు. రీజన్ అధికారం పోయింది, ఇంకా అధికారం ఇప్పుడు తేలాడు కదా, 29లో తెస్తాడు. కాబట్టి 29లో తెస్తా, అంతవరకు ఓపికగా ఉండండి అని చెప్తే వాళ్ళకి ఏం పిల్లలు కాదు కదా. కాబట్టి జగన్మోహన్ గారు మొదటి నుంచి కూడా వాళ్ళు ఎందుకు పోతున్నారు అర్థమైన తర్వాత ఇంకోళ్ళతో మాట్లాడేది ఎందుకులే అనే స్వభావం జగన్ గారిది, అది కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళతో ఆయన ఏం మాట్లాడతారని నేనైతే అనుకోను. సార్, నెక్స్ట్ ఈరోజు వైసీపీ చలో మెడికల్ కాలేజీకి సంబంధించి పిలుపునిచ్చింది, ఏమంటారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఉన్నవి, లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ప్రారంభమైనటివి, ప్రారంభానికి రెడీగా ఉన్నటివి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటివి 17 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనుమతితో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు. ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి వాళ్ళ పార్టీ శ్రేణులకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు ఆయా మెడికల్ కాలేజీల దగ్గర చేశారు. ఇది విజయవంతమైంది. దీన్ని విజయవంతం చేసింది వైసీపీ కాదు, తెలుగుదేశం పార్టీ మంత్రులు. కాబట్టి ఈరోజు విజయవంతం కావడానికి రీజను ఫస్ట్ అనిత గారు, సబిత గారు,
వీళ్ళిద్దరూ సారథ్యంలోనే ఇది విజయవంతమైనట్టుగా భావించాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిత గారికి, సబిత గారికి, తెలుగుదేశం పార్టీకి థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు విజయవంతం చేసింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రెండు రకాలు. ఒకవేళ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మంచి చెడ్డలు ఒక అంశం, ఈరోజు కార్యక్రమం రెండో అంశం. ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంది? వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒక తప్పు చేసింది. ఏంటి ఆ తప్పు అంటే, అసలు మెడికల్ కాలేజ్ ఎవరు కట్టలేదు, 17 కాలేజీ లెటర్ ఒకటి కట్టకుండా కట్టేసినారని చెప్తున్నాడు అని చెప్పడం మొదలెట్టారు. ఇంకా హోంమంత్రి అనిత గారు అయితే వీడియో రికార్డ్స్ చూపించి 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మెడికల్ కాలేజ్ రాజమండ్రి ఏమి ఆడేమి లేనట్టుగా చెప్పుకొచ్చారు. ఇంకా సబిత గారు అయితే అనంతపురం జిల్లాలో ఒక కన్స్ట్రక్షన్ లో ఉన్న మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే లో కన్స్ట్రక్షన్ లో ఉంటుందో పునాదుల్లో బ్లాక్లు చాలా ఉంటాయి, హాస్టల్ బ్లాక్, నాన్ టీచింగ్ బ్లాక్, టీచింగ్ బ్లాక్, అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి. ఆ ప్రధాన బ్లాక్లు వదిలేసి ఎక్కడైతే స్టార్టింగ్ లో ఉందో ఆ బ్లాక్ కాడికి పోయి ఇక్కడ ఏం కట్టారో చూడండి, జగన్ గారు ఇక్కడి నుంచి దూకితే చచ్చిపోతారా ఇట మాట్లాడారు. అంటే వారు అట మాట్లాడారు, వీళ్ళు అంటే మెడికల్ కాలేజీలు ఏవి జగన్ కట్టలేదు అని చెప్పే ప్రయత్నం ఒకటి చేసినారు. 2 మంత్రులు, ఒక మంత్రి గారు ఆన్లైన్ లో చెప్తే ఇంకో మంత్రి గారు ప్రత్యక్షంగా వెళ్ళారు. వాళ్ళిద్దరే ఆధారం కట్టి చూపిస్తామని ఈ రోజు పోయినారు. బహుశా వాళ్ళిద్దరు అట్లా ప్రెస్ మీట్లు పెట్టకుండా కట్టలేదు మెడికల్ కాలేజీలు అనే మాట అనుకున్నట్టు ఈరోజు వైసీపీ కార్యక్రమం ఇచ్చుండేది కాదు. ఎందుకు వాళ్ళ మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో అసలు కట్టలేదని చెప్పిన తర్వాత చూపిస్తామరా అంటే మీడియా అటెన్షన్ వచ్చేస్తుంది. వేలాది మందిలో ఇంత పెద్ద కాలేజీలు కట్టినారా అని చెప్పినారు. అంటే ఈ రోజు మెడికల్ కాలేజీల దగ్గరికి వైసీపీ వెళ్ళిందంటే వీళ్ళు కట్టలేదని చెప్పడం వల్ల దానివల్ల ఏమవుతుంది, ఏం సాధించినట్టు పెద్దదైంది విషయం. ఈరోజు అసలు విషయం పోయింది. చంద్రబాబు గారు ఒక విషయం చెప్పారు, దీంతో విభేదించవచ్చు ఎవరైనా. ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ లోన్ మెడికల్ కాలేజీలకి ఇంకో 4,500 కోట్లు ఖర్చు పెట్టాలి, ప్రతి ఏటా 1,500 కోట్లు మెయింటెనెన్స్ ఖర్చు పెట్టాలి. ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు కాబట్టి పీపీఏ మోడల్లో తీసుకొస్తాము, మరియు 50% సీట్లు కన్వీనర్ కోటా కింద, నీటి కింద ఇస్తాము, మిగతా 50% సెల్ఫ్ సబ్సోర్టింగ్ కింద ఇంత అమౌంట్తో ఇస్తాము అని చెప్పే ప్రయత్నం చేశారు. అదేదో మొదటి చెప్పుంటే కొంతమంది అయినా సమర్థించే ఉండేవారు. ఇప్పుడు ఆ విషయం పక్కకు పోయింది. 50% సీట్లు అన్ని పక్కకు పోయినాయి. మెడికల్ కాలేజ్ ఉన్నాయా లేవా, కట్టినాడా లేదా, కడితే ఏమైపోయినాయి, దాన్ని అమ్మేస్తున్నారు. ఈ చర్చ వచ్చేసింది. దానికి కారణం మీరే కదా. రెండోది, స్వర్ణ గారు ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. మెడికల్ కాలేజీ పర్మిషన్ రావడం ఇంపార్టెంట్. మెడికల్ కాలేజీలు కానీ ఐఐటీలు కానీ పర్మిషన్ చాలా ఇంపార్టెంట్, బిల్డింగ్ కాదు. ఫస్ట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ క్యాబినెట్ అప్రూవల్ కావాలి. ఐఐటీ లాంటివి క్యాబినెట్ అప్రూవల్ కావాలి. అప్రూవ్ అయిన తర్వాత ఆ బిల్డింగ్లు కడతారు. బిల్డింగ్ కట్టిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసిన తర్వాత మెడికల్ సీట్లకు పర్మిషన్ ఇస్తారు, 3వ దశ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి క్యాబినెట్ అప్రూవల్ తెచ్చుకున్నాడు, పర్మిషన్ వచ్చేసింది టెక్నికల్ గా. మా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేస్తే చూసేసి మెడికల్ సీట్లు ఇస్తారు. ఈ దశలో రాష్ట్రంలో ఉన్నప్పుడు మీరు ఎంత కడతారో అంత కట్టాలి, దాని ముందు తీసుకెళ్ళాలి. కానీ కట్టలేదని అబద్ధం చెప్పడం, ఏమీ తీసుకెళ్ళి అబద్ధం చెప్తారు. ఉదాహరణకు నేను తిరుపతిలో ఉంటాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఐటి, ఐజర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్, ఐజర్, ఇది ప్రతిష్టాత్మకమైన సంస్థలు, నేషనల్ సంస్థలు, ఇది క్యాబినెట్ అప్రూవల్తో తిరుపతిలో కేటాయించారు. అంటే ఏర్పేడు మండలం చంద్రబాబు గారే కేటాయించారు, కేంద్ర ప్రభుత్వంది. ఆ 2 కాలేజీలు ఎక్కడ నడిచాయో తెలుసా? 4 ఏళ్ళు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు నడిచినాయి. అసలు సొంతంగా ఇటుకు రాయగడే లేదు. 3-4 సంవత్సరాలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు నడిచినాయి. బిల్డింగ్లు పూర్తయిన తర్వాత అడిగిపోయినాయి. అదే కదా మెడికల్ కాలేజీలో మీరు చేయాల్సింది. మీరు రావడం వచ్చినాయా? కాబట్టి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు గారు పెట్టుకొని పర్మిషన్ వచ్చిన దాన్ని ముందుకెట్ట తీసుకు ఆలోచించుకుని మాట్లాడారు. కాబట్టి మంత్రులు వీళ్ళు ఇచ్చోడిగా మాట్లాడారు. హోంమంత్రి గారేమో రాజమండ్రిలో మెడికల్ కాలేజ్ లేదా సరిగ్గా కట్టలేదంటారు. అదేదో వివాదం అయ్యేసరికి అదే మెడికల్ కాలేజ్ దగ్గర తెలుగుదేశం ఫోటో తీసుకొని ఇది చంద్రబాబే కట్టారు అంటారు. అంటే ఎవరికి హోంమంత్రిని విమర్శిస్తున్నారా, మిమ్మల్ని మీరు విమర్శించుకుంటారు? హోంమంత్రి కదా చెప్పింది కట్టలే లేవు అనేసి, బిల్డింగే కట్టలేని చెప్పేసి మరి తెలుగుదేశం మీద మేము కట్టినాం అంటారు. అంటే ఉల్టా మొదటి నుంచి. కాబట్టి తెలుగుదేశం పార్టీ మెడికల్ కాలేజీ విషయంలో మాట్లాడుతున్నటువంటి ధోరణి వల్ల వైసీపీకి హైప్ క్రియేట్ అవుతోంది. హైప్ క్రియేట్ అయింది కాబట్టి ఈ రోజు ఈజీగా పోయి లేదంటారా చూపిస్తామని పోయినారు, చూపించినారు. ఇది మరింత పెద్దదవుతుంది ఈరోజు. కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసిన నిర్వాహమే ఈరోజు వైసీపీ యొక్క చెలో మెడికల్ కాలేజీ విజయవంతానికి కారణమైంది. సార్, సో ఇప్పటివరకు మనం చూసాము, యూరియా రైతులు బయటకు వచ్చారు, ఆందోళన చేశారు, ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మనం చూసినట్లయితే మీ రాయలసీమ జిల్లాకి సంబంధించే ఉల్లి రైతుల కంట కన్నీరు కారుతోంది. కేజీ 50 పైసలకు పడిపోతే పరిస్థితి ఏంటి? ఆ రైతులు ఎలా బతకాలంటారు? కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించని స్థితిలో ప్రభుత్వాలు ఉంటే ఆ రైతుల కష్టాలు ఎవరికి చెప్పుకుంటారు? సోనగారు, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, వాణిజ్య పంటలన్నీ మార్కెట్ రేటు పడిపోతుంది. ఉల్లి కావచ్చు, టమోటా కావచ్చు. టమోటా వాణిజ్య పంటగా 2 మనం చూస్తాము.
ప్రధానంగా మామిడి రైతులు కావచ్చు, కోస్టల్ జిల్లాలో మిర్చి, పొగాకు కావచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి, ఇంటర్నేషనల్ మార్కెట్లో వాణిజ్యం ఉన్నటువంటి అన్ని యొక్క ధరలు పడిపోతున్నాయి. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చినటువంటి కుదుపు. అంటే ఇప్పుడు పొగాకు కానీ, మిర్చి కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఉత్పత్తి పెరుగుతూ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఉత్పత్తి పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. అంటే డిమాండ్ అంటే రేట్లు కూడా తగ్గుతాయి. ఇంటర్నేషనల్ వాణిజ్య ఒప్పందాలు వాటన్నింటిలో వచ్చినటువంటి మార్పుల కారణంగా మనం పంపిస్తున్నటువంటి ఖర్చు పెరుగుతూ ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చిన సిచ్యువేషన్ ఒక కారణం. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఓవర్ నైట్లో ఏమి చేయలేడు. కానీ ఇట్లాంటి సమస్య ఒకటి రాబోతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఉల్లి రైతులు ఉన్నారు, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉందా, ఆ రైతుకు సంబంధం లేదు, వాడు పంట వేసినాడు, అది జీవితం అతనిది. మనకు ముందే గెస్ చేయాలి కదా. అందులో మనం విజన్ 47 గురించి ఆలోచించేవాళ్ళం కదా. 24లో కూర్చొని 47 గురించి ఆలోచిస్తాం. 24లో కూర్చొని 25లో పంట ఏమవుతుందో ఆలోచించకపోతే ఎట్లా? 47కు ముందు 25 ఆలోచించాలి కదా. వచ్చే సంవత్సరం గురించి ఆలోచించుకుని 40 సంవత్సరాలు ఆలోచిస్తానంటే 25 సంవత్సరంలో మార్కెట్ డిమాండ్ వస్తూ ఉంది. ఉదాహరణకు ఈరోజు మామిడి రైతు ఉంది, అంటే ఇట్లాంటి రిలేషన్ ఉంది కాబట్టి చెప్తాను. మామిడి రైతులకు సంబంధించి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక సమస్య వచ్చింది, ఎక్స్పోజ్ కావట్లేదు, ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. రెండోది పల్ప్ వస్తుంది కదా, మామిడి పల్పు. ఆ పల్పు మామూలుగా మీరు జ్యూస్ తాగుతారు కదా, ఈ మ్యాంగో జ్యూస్. ఆ మ్యాంగో జ్యూస్లో మామిడి పల్పు 18% ఉంటుందట, 18-16%. మిగతాంతా వేరేటి కలుపుతారు. దాన్ని ఇప్పుడు ఈ మల్టీనేషనల్ కంపెనీలు సగం తగ్గించేసినాయి, అంటే 8% కల్పిస్తున్నారట. అంటే పల్పు కలిపే తగ్గిపోతుంది కదా. ఇప్పుడు మనం ఆ కంపెనీలతో మాట్లాడుకుంటామా? ప్రభుత్వం గెస్ చేయాలి. ఇవన్నీ తగ్గిపోతా ఉన్నప్పుడు దాని ప్రభావం పడుతుంది, మనం ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేస్తే కొంత నష్ట నివారణ జరుగుతుంది. అది ఏమీ జరగకపోవడం వల్ల, ఫోర్కాస్ట్ చేయడంలో వైఫల్యం వల్ల చాలా తీవ్రమైన ప్రభావం వస్తుంది. దాని ఫలితంగా ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి సమస్యగా మారుతోంది. ఇప్పుడు యూరియా రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఓకే. ఉల్లి రైతుల పరిస్థితి ఇది. మరోపక్క మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానం అంటారు, జవాబుదారీతనం అంటారు. లక్షల్లో సీట్లు కొనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సామర్థ్యం ఉండి చదువుకోగలిగి టాలెంట్ ఉన్న పిల్లలు కేవలం ఆర్థిక భారాన్ని భరించలేక చాలామంది విద్యార్థులు వైద్య విద్యకు దూరం అయ్యే పరిస్థితులు. వీటన్నిటి మీద గొంతెత్తి మాట్లాడాల్సిన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు? ఇప్పుడు కదా రప్ప అంటూ మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కాదు కదా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 మార్గాలు ఉన్నాయి ఆయనకి. ఒకటి అసెంబ్లీ సమావేశాలు ఉపయోగించుకొని ఈ సమస్యలన్నీ ఎక్స్పోజ్ చేయడం, ప్రజాక్షేత్రంలో ఉండడం. ప్రజాక్షేత్రం ప్రధానమైంది. అసెంబ్లీలో ఎవరు మెజారిటీ వాడితే 164 వాళ్ళకు ఉండరు. ఇవన్నీ మాట్లాడినా వాళ్ళు సమాధానం చెప్పేసి ఆపేస్తారు. అసెంబ్లీని కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ప్రతిపక్షంగా వైసీపీకి ఉంది, మాట్లాడాలి కూడా. ఈరోజు ఆ శాసనమండలిలో మాట్లాడుతున్నారు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ కన్నా ప్రజాక్షేత్రానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఆగట్లేదు కదా. ఇప్పుడు మిర్చి రైతులు కావచ్చు, ఈరోజు మెడికల్ ఇష్యూ వరకు, అదేవిధంగా పొగాకు రైతుల నుంచి ఉల్లి రైతుల వరకు, టమోటా రైతుల వరకు, ఏ ప్రజా సమస్య వచ్చినా యూరియా సమస్యల పైన కావచ్చు పెద్ద ఎత్తున ప్రజల్లోకి అయితే వెళ్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దాని ప్రభావమే అసెంబ్లీలో ఈ లేకపోయినా సమాధానం చెప్తున్నారు, విమర్శల రూపంలో రకరకాలుగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఆయన పార్టీని ఉరకలెత్తిస్తున్నాడు ఒక రకంగా చెప్పాలి. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఘోర పరాజయం చెందింది 24లో. ఇంక కనీసం 2 ఏళ్ల పాటు ఈదుల్లో కూడా రారేమో, ఇంట్లో పనుకుంటారేమో, ఇంక భవిష్యత్తు లేదనుకుంటారేమో అన్న తరహా పార్టీ అది. అలాంటి పార్టీని 6 నెలల నుంచి పరిగెత్తిస్తున్నాడు. పెద్ద ఎత్తున ఆందోళన చేసి, అధికార పార్టీ కూడా చేయనని పోరాటాలు చేసేస్తున్నాడు. కాబట్టి ప్రజాక్షేత్రంలో బ్రహ్మాండంగా ఉంటున్నాడు. బట్ అసెంబ్లీకి ఆయన ప్రతిపక్ష హోదా, సమయం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రానంటున్నాడు, పోవాలంటున్నాడు. ఇది వేరే సమస్య. కాబట్టి ప్రజాక్షేత్రాన్ని ఆయన వదలట్లేదు, అసెంబ్లీ క్షేత్రాన్ని వదిలేసినాడు. కాబట్టి అసెంబ్లీ క్షేత్రాన్ని వదిలేసిన ప్రెస్ మీట్ల పేరుతో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. కాబట్టి అసెంబ్లీకి పోకపోయినా జగన్నామ స్మరణ అసెంబ్లీలో జరుగుతూ ఉంది. ఇక్కడ అసెంబ్లీకి ఆయన పోవట్లేదు కాబట్టి అసెంబ్లీని ప్రభావితం చేస్తున్నాడు, ప్రజాక్షేత్రంలో ఉంటున్నాడు. బట్ నా వరకు ఇది కరెక్టే, బట్ అసెంబ్లీని కూడా ఉపయోగించుకోవాలి. మిగతా కరెక్టే, అసెంబ్లీని కూడా ఉపయోగించుకుంటే మరింత బాగుండేది అనేది ఒక అడ్వైజ్ ఎవరైనా చెప్తారు. బట్ ఆయన ప్రజాక్షేత్రాన్ని వదలట్లేదు, అసెంబ్లీని ప్రభావితం చేయకుండా ఆగట్లేదు. సో ఏపీలో ఎవరైనా, ఏపీలో కదా దేశవ్యాప్తంగా ఎవరైనా సరే మీడియా ముందుకొచ్చో, మైకుల ముందుకొచ్చో, కెమెరా ముందుకొచ్చో మాట్లాడే అర్హత కలిగి ఉంటారు, మాట్లాడచ్చు.
వాళ్ళకి ఆ హక్కు ఉంది. కానీ అసెంబ్లీకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళగలనా? మీరు వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారా? లేదు. ప్రజలు చట్టసభలకి పంపించి ఓటు వేసి ఓటు ద్వారా చట్టసభలకు పంపించేదే వాళ్ళ సమస్యల గురించి గొంతెత్తడానికి, మాట్లాడడానికి. అక్కడ దాన్ని వదిలేసి బయట ఉంటాను, నాకు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే రేపు అన్న రోజు రాజకీయాలు ఎటువైపుకి వెళ్తాయి? అప్పుడు అసెంబ్లీలకు గౌరవం ఏముంటుంది? శాసనసభలకి మనం ఏమాత్రం గౌరవం ఇస్తున్నట్టు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు ఆయన వెళ్ళాలి అసెంబ్లీకి. ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఈకిపినా వెళ్ళాలి. అసెంబ్లీకి పోతే మైక్ ఇచ్చినా ఈకిపినా వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్తారు. ఈరోజు మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది. శాసన మండలిలో వాళ్ళు స్టాల్ చేసినారు. వాళ్ళకైతే మైక్ వస్తుంది. ప్రతిపక్ష నాయకుడు వాళ్ళే కాబట్టి మెజారిటీ ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో మీకు మైక్ కూడా ఈకపోవాలనుకుంటాం. ప్లే కార్డులు పెట్టుకుని అసెంబ్లీలో 11 మంది నిలబడి ఉంటే అది ఇష్యూ అయి ఉంటుంది. వాళ్ళు మైక్ ఇవ్వరు అనుకుందాం. మైక్ ఇస్తే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఎంత టైం ఇస్తే అంత మాట్లాడచ్చు. ఒకే నిమిషం ఇచ్చారనుకో జగన్ గారు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్యాయం, నేను దీన్ని నిరసన తెలియజేస్తున్నాను అని ఒక ముక్కలో కూడా తెలియజేయచ్చు. అంతకుమించి అవకాశం లేదనుకో వాకౌట్ చేసేసి నేరుగా వచ్చి మీడియా ముందు సావధానంగా 1 అవర్ అయినా మాట్లాడచ్చు. ఈ పద్ధతినే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటే మంచిది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ నాయకుడు. మీరు జర్నలిస్టు, నేను ఒక అనలిస్ట్గా ఈ సిద్ధాంతం చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏరే సిద్ధాంతం చెప్తున్నాడు. అదేంటంటే ఆయన కొంచెం అంటే ప్రజల్లో ఉన్న వ్యక్తి. అసెంబ్లీకి పోయిన వాళ్ళందరూ ఓడిపోతారా? అసెంబ్లీకి పోయిన వాళ్ళందరూ గెలుస్తారా? ఇప్పటి వరకు అసెంబ్లీని బాయ్కాట్ చేసి శపథం చేసి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తాను అని చెప్పే వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయిపోతున్నారు. ఇప్పుడు రామారావు గారు అసెంబ్లీ సమావేశంలో ఏదో అవమానం జరిగిందని నేను శాసనసభను బాయ్కాట్ చేస్తున్నాను, భీకర శపథం చేస్తున్నాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయి వస్తానన్నాడు, ముఖ్యమంత్రి అయిపోయినాడు. చంద్రబాబు నాయుడు గారు ఇది కౌరవ సభగా మారిపోయింది, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వస్తాను, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. జగన్ గారు కూడా అప్పుడు శాసనసభ వదిలేసి ఏమంటారు దాన్ని పాదయాత్ర పేరు మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయాడు. బస్ ఇప్పుడు కూడా అట్లే అనుకుంటున్నాడేమో. కాబట్టి అసెంబ్లీని ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, సిపిఐ, సిపిఎం, జనార్దన్ రెడ్డి ఉదాహరణ చాలా మంది చెప్తుంటారు. 1-5 వాళ్ళందరూ మళ్ళీ ఎమ్మెల్యే కూడా కాలేకపోయినారు. కాబట్టి ఈ తరహా మోడల్ సమాజంలో జరుగుతుంది. ఇది ఒక విచిత్రమైన వైపరీత్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పొలిటీషియన్ కాబట్టి అసెంబ్లీకి పోకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు అసెంబ్లీకి పోకపోయినా నేను అసెంబ్లీని ప్రభావితం చేస్తున్నాను కదా. ఇప్పుడు అసెంబ్లీకి పోవట్లా, బయట ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఈలో ధర్నాలు చేస్తున్నారు. వీడికి రా జగన్ అని చెప్పి తిరతా ఆయన్ని మాట్లాడుతున్నారు, ఆయన సమాధానాలు చెప్తున్నారు. పోయినా అదే సమాధానం, రాకపోయినా అదే సమాధానం అన్నట్టు ఆయన ఉన్నాడు. కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు పోకపోవడం వల్ల ప్రభుత్వం ఎట్లా ఉండాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి సమావేశాలు పోకపోతే ప్రజలందరూ ఎందుకు జగన్ వెళ్ళలేదు, ఇట్లాంటి వ్యక్తి మాకు అవసరమా అనేటిగా ప్రజలు అనుకోవాలంటే మీరు రోజు అసెంబ్లీకి రా అంటే ప్రజలు అనుకోరు. అసెంబ్లీని అర్థవంతంగా జరపాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ అడగతా ఉంటే సమాధానాలు చెప్పాలి. ఇప్పుడు ప్రజలు మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది, యూరియా సమస్య ఉంది కదా స్వర్ణ గారు, ఇవన్నిటినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా అడిగితే హేతుబద్ధమైన సమాధానం చెప్పి పరిష్కరించేసినారనుకోండి, అప్పుడు మన జగన్ గడపోతే బాగుంటుందని ప్రజలు అనుకుంటారు. ఆడ యూరియా సమస్యని కానీ జగన్ పనికిమాలోడు తప్పు చేసినాడు, ఆయనే తప్పు చేసినాడు, లాగి 4 బీకాలి, ఇదే అచ్చెన్నాయుడు గారు ఏదో చెప్పినట్టున్నాడు. కాబట్టి సమస్య అంతా మీరే కారణం, అసలు ఎరువుల సమస్య లేదని మాట్లాడితే ఇంక జగన్ మీద అదే సమాధానం చెప్తాడు అనుకుంటారు. అంటే ప్రభుత్వం అసెంబ్లీని ఈ సందర్భంగా బాగా నడిపి జగన్ గడ పోయి ఉంటే 4 ప్రశ్నలు అడుగుంటే బాగుండేదేమో అన్నట్టు నడిపితే జగన్ గారు డిఫెన్స్ లో పడతాడు. అట్లా కాకుండా జగన్ బయట ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు దాన్ని స్పందిస్తా, జగన్నే తిట్టుకుంటా, జగన్ నామస్మరణ చేస్తుంటే ఎలాగ జగన్ నామస్మరణ చేస్తున్నారు, బయట ఉంటే లోపల ఉంటే అనుకుంటారు జనం. కాబట్టి ఈ వ్యత్యాసం రాజకీయాల్లో వచ్చింది, మనం దాన్ని గుమ్మలో పెట్టుకోవాలి. సార్ మరొకటి, ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక పెద్ద వివాదమే నడుస్తోంది ఏపీలో. ఆరోగ్యశ్రీ బదులు ఆయుష్మాన్ ఏదో పెడుతున్నారు ఒక పేరు, 2.5 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది, ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి కన్వర్ట్ చేస్తామంటున్నారు. అర్థం కాని చిక్కుముడిగా అనిపిస్తోంది. ప్రభుత్వం భరించడం ఏంటి, ఆరోగ్యశ్రీకి కన్వర్ట్ చేయడం ఏంటి, అసలు ఏంటి ఆ స్కీమ్? ఆరోగ్యశ్రీ అన్నది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు, దాని ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారుతారు. ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీతో రాజశేఖర్ తీసుకొచ్చారు, ఉమ్మడి రాష్ట్రంలో ఆ పేరుతో కొనసాగింది. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీని పేరు మార్చేసి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ పేరుతో మార్చుకున్నారు, పేరు మార్చారు. కానీ స్కీమ్ కొనసాగింది. మళ్ళీ జగన్ గారు వచ్చిన వెంటనే దాన్ని రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చారు. పేర్లే మారే ఇంతవరకు, ఇప్పుడు రూపం మారుతా ఉంది. అదేంటి ఆరోగ్యశ్రీలో యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనే పేరుతో కొత్తది, ఆ పేరు ఇంకా పెట్టలేదు, ఆ పేరుతో ఇన్సూరెన్స్ చేసాం. రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలందరికీ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడుతుంది. ఉదాహరణ మనకు ఇన్సూరెన్స్ చేసామనుకోండి, మన వ్యక్తిగతంగా మన హెల్త్కి సంబంధించి సమ్ పర్సంటేజ్
ఆ ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దానికి రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఇట్లాంటి ఒక స్కీమ్ తీసుకురాబోతున్నాము అని అంటున్నారు. దాని విలువ కూడా 25 లక్షలకు పెంచేస్తాము, అంటే ఇప్పుడు 2.5 లక్షలు అంతే ఉంది కదా, 25 లక్షలకు పెంచుతాము అని చెప్పి. ఇక్కడ ప్రభుత్వం మీద వస్తున్న అనుమానం ఏంటి, మీకు గతంలో గుర్తుంటే ఒక 6 నెలల సంవత్సరం క్రితం ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న హాస్పిటల్ అందరూ సమ్మె చేశారు. ఏదికి పాత రీఎంబర్స్మెంట్ ఇవ్వమని. ఇప్పుడు 2.5 లక్షలే ఉండేది. ఈ 2.5 లక్షలు ఉన్నది 2.5 లక్షలు ఇవ్వడానికే పాత బకాయిలు ఈ బకాయిలు అన్ని కలుపుకుంటే 3,000 కోట్లు ఎంత 2,000 కోట్లు ఎంత ఉందంటే ఇవ్వట్లేదు. అందువల్ల సమ్మె చేస్తే మళ్ళీ కొంత ఇచ్చి కొంత చేసుకుంటున్నారు. అంటే ఇంత అమౌంట్ ఉంటేనే. రేపు 25 లక్షలు ఇస్తే ఏమి ఇస్తారు? ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ లేకపోతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ లేకపోతే ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ అనేది పెట్టుకున్నారు కదా, ఇది ఆ కార్డు చూపిస్తే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్ వైద్యం చేయాల్సిందే. ఆ ఆరోగ్యశ్రీ పథకం కింద ఏ రోగాలు అయితే ఉంటాయో ఆ రోగాన్ని నిరాకరించకుండా వైద్యం చేయాల్సిందే. ఇప్పుడు లేటెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇచ్చేసారనుకోండి, ఇంక కార్డు ఉండదు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ దానికి ఎలిజిబిలిటీ తీసుకుంటారు లేదా తీసుకోరు, ఎంట్రీ కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కార్డు చూపిస్తే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం 2,000 కోట్లు బకాయిలు ఉన్నా ప్రభుత్వంతో కొట్లాడి తెచ్చుకోవాలి, కానీ ఈయనేం అడగలేరు ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్ని. ఇప్పుడు 25 లక్షలు అంటే అది పర్ఫెక్ట్గా అమలు కాకపోతే ఇన్సూరెన్స్, ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, నేను వెళ్ళానుకోండి హాస్పిటల్కి, మన పేరు కొడతారు, ఇన్సూరెన్స్ కొడతారు, అది క్లెయిమ్ అంత ఎలిజిబిలిటీ లేదనుకో, లేదయ్యా పో అంటారు. సరిగ్గా నిర్వహించకపోతే, దానికి పర్ఫెక్ట్గా చేయకపోతే. అదే ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకున్నాం అనుకో, మా ప్రభుత్వం బకాయి 2,000 కోట్లు నేను ఇవ్వనంటే కుదరదు. కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేము. బట్ మీరు ఏ స్కీమ్ పెడతారేదో కానీ వైద్యం అనేది ఖచ్చితంగా ప్రజలకు ఉచితంగా ఇవ్వకపోతే బతకలేని పరిస్థితి ఉంది. వైద్యం అనేది చాలా కాస్ట్లీ అఫేర్గా మారిపోయింది అనేది వాస్తవం. దాని ప్రభుత్వం ఎట్లా చేస్తుందని చూడాలి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.